గ్రామాల్లో కష్టపడి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మీ అందరూ మనమందరం కూడా ఈరోజు ఇక్కడ కలుసుకొని మనం దిశానిర్దేశం చేసుకోబోతా ఉన్నాం. ఈరోజు మీరు కనుక ఒకసారి ఆలోచన చేస్తే తెలంగాణ మన పార్టీ మన ప్రభుత్వం అయినాక కొత్తగా వచ్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందో అబద్ధపు హామీలను అలవి కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన మాట వాస్తవమా కాదో ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలని కూడా చెప్తా ఉన్నాం. అన్ని అబద్ధపు హామీలు ఇచ్చిండ్రు, ఒక్క పని చేయలేదు. మరి ఈరోజు అబద్ధపు హామీలతో గద్దెనెక్కి కాలం గడుపుతూ రాజకీయంగా గ్రామాల్లో పోతే ప్రజలు నిలదీస్తా ఉంటే సమాధానం చెప్పుకోలేక ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కార్యకర్తలను అక్రమంగా కేసులు పెట్టి వేధించడమే పనిగా ఈ నియోజకవర్గంలో పరిపాలన సాగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఉన్నటువంటి నా సోదరులకు అందరూ కూడా మీకు నేను చేతులకి దండం పెట్టి మీకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వేధిస్తా ఉన్నారు, అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా మొన్న ఎనిమిది అక్రమ ఇసుక రవాణా చేస్తా ఉంటే సర్పంచ్తో పాటు పోయి అడ్డుకున్న ఒక మాజీ వార్డు మెంబరు సాయి కుమార్ అనే అబ్బాయిని అన్యాయంగా అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నాడని చెప్పి ఎంతో మంది అలాంటి తమ్ముళ్ళను వేధిస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తు మీకు బలంగా బుద్ధి చెప్తా మీ నేర్పిస్తున్న బాధ ఏదైతే ఉందో ఖచ్చితంగా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వర్కర్లను పార్టీ హైదరాబాద్ లో ఒక అబ్బాయి ఉంటాడు, ఆటో నడుపుకుంటాడు అబ్బాయి. కేటీఆర్ గారిది నాదొక ఫోటో పెట్టిండని చెప్పి ఒక ఎస్ఐ ఫోన్ చేసి నువ్వు పోలీస్ స్టేషన్ రా, నీ మీద కంప్లైంట్ వచ్చిందంట. ఆ పిల్లాడు చేసిన తప్పేందయ్యా అంటే కేటీఆర్ గారు ఫోటో పెట్టి నా ఫోటో పెట్టి పండుగ శుభాకాంక్షలు చెప్పిండీ. అంటే పండుగ శుభాకాంక్షలు చెప్పినా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా పెట్టినా ప్రభుత్వం గురించి ప్రభుత్వం చేస్తున్నట్టు ఏదైనా అడ్డుకుంటే వాటికి సంబంధించిన ఏదైనా సమాచారం కనుక చేరవేస్తే కార్యకర్తలు ఫోన్లు చేసి బెదిరిస్తారు. మాతో కూడా మా కార్యకర్తలతో కూడా ఆడియో రికార్డింగ్లు ఉన్నాయి. కానీ మీరందరూ మా కార్యకర్తలు కొట్టి సంతోషపడుతున్నారు కదా, అందరినీ గుర్తుపెట్టుకుంటాం. అందరి మా తమ్ముళ్ళైనా మా అన్నలను అన్యాయంగా అక్రమ కేసులు పెట్టిస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా రేపు వచ్చేది మా ప్రభుత్వమే. మీకందరికీ గౌరవంగా ఘనంగా సన్మానం చేపిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మా మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరిని ఈ రేటు కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఈ రోజు నీకు అధికారం ఉండొచ్చు, రేపు ఖచ్చితంగా నిన్న అధికారం మాది, ఈ రోజు నీరు రేపు మళ్ళా మాదని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. కానీ నీలాగా అన్యాయం చేయం, నీలాగా సైకిక్ పనులు చేయం, సైకో పనులు చేయం, నీలాగా అబద్ధాలు ప్రచారం చేస్తాం. బతుకాం 10 ఏళ్ళ నుంచి చెప్పుకుంటున్నటువంటి భూములను నిన్న మొన్న రిజిస్టర్ చేసినట్టు అబద్ధాలు చెప్పుకున్నాం. మేము చేసింది చెప్పుకుంటాం. మా తమ్ముళ్ళు మా అన్నలు ఏ గ్రామంలో పని చెప్తే ప్రతి పని చేసినాం. సరే మీ అబద్ధపు హామీలను నమ్మి మీ కోట్లు వేసాడు. అయినా సరే సినన్న ఉన్నటువంటి పెద్ద నిరంజన్ రెడ్డి గారు కూడా ఒకటే చాలా మంది తమ్ముళ్ళను పార్టీలు మారండి, మీరు పార్టీ మారకపోతే మీ మీద కేసులు పెడతాం, ఎందుకు ఊళ్ళో ఉంటారో ఊరు వదిలి వెళ్ళిపోండి అని చెప్పిండ్రు. చెప్తా కూడా ఏ తమ్ముళ్ళు కూడా చెప్పిండ్రు, మేము మా ప్రాణం పోయినా సరే బీఆర్ఎస్ లో ఉంటాం, అర్జెంట్ ఉంటాం, మేమంతా కూడా ఎవరం కూడా పార్టీ వదిలిపోము, మీ అక్రమ బెదిరింపులకు భయపడమని చెప్పి ప్రతి ఒక్క తమ్ముడు ధైర్యంగా
మనమందరం గర్వంగా ఇక్కడ కూర్చుని మనమందరం కూడా గర్వంగా తలెత్తుకొని చేసినటువంటి మీ అందరూ కూడా చేతులు ఎత్తి జనజోడించి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మిత్రులారా అందరూ ఒక్కసారి లోపలికి రండి.